వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్‌లో ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే స్నాక్ కారపు బూందీ ఎలా చేయాలో చూపిద్దామండి. ముందుగా దానికోసం మేము ఇక్కడ 200 గ్రాముల శనగపిండి తీసుకుంటున్నామండి. దీన్ని కొంచెం జల్లెడ పట్టి ఒక కప్‌లోకి తీసుకున్నాం. ఇది మాకు 200 గ్రాములు ఉందండి. ఇప్పుడు దాంట్లోకి 2 చెంచాల బియ్యపిండి కూడా వేస్తున్నామండి. దాంట్లోనే ఒక అర చెంచా సాల్ట్ కూడా వేస్తున్నామండి. అలాగే ఒక చిటికెడు సోడా ఉప్పు కూడా వేస్తున్నామండి. ఇగోనండి ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. అలాగే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటా కలుపుకుందామండి. ఇగోనండి ఇది మరీ గట్టిగా అలా గాకుండా మరీ మెత్తగా ఈ 2 విధంగా లేకుండా బాగా అయ్యేటట్టు బ్యాటర్‌లా కలుపుకోవాలండి. ఇగోనండి మనం చూసారు గదా! మీకు కనిపిస్తున్న ఆ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు మనం దీంట్లో కలుపుకున్నామండి. మరీ అంత ఎక్కువ వాటర్‌గా లేదు. అలా అని జెప్పేసి మరీ అంత గట్టిగా లేదు. ఇగోనండి ఇప్పుడు మనం ఈ కారబుంది వేయడానికి ఆయిల్ పెట్టుకున్నాము. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కేదాకా ఇంతే ఉంచాలండి. ఇప్పుడు మేము దీంట్లోకి కారబుంది వేయడానికి ఈ గెంటెని వాడుతున్నామండి. ఇది ఇలా చిన్నుల గెంటెని. ఇది కొంచెం బ్రాడ్‌గా ఉండడం వల్ల మనకి ఈజీగా వస్తదండి వేసుకోవడానికి. ఒకవేళ మీ దగ్గర ఇది లేని వాళ్ళు మీరు దీన్నైనా యూజ్ చేసుకోవచ్చండి. కాతే ఇది కొంచెం చిన్నది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడతది. ఫస్ట్ చూపించిందయితే కొంచెం ఫాస్ట్‌గా అవుతదండి. ఈజీగా మంచిగా వస్తాయి. ఇంగోనండి ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కింది. మీరు దాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే అలా కొంచెం పిండేసి చూడండి. అప్పుడు అలా అది పైకి వస్తే మన ఆయిల్ కాగినట్టు ఇప్పుడు మనం చూసినట్టు. ఇంక మనం బూందీని వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇంక మనం పిండిని చిన్న గెంటెల మీద పెట్టేసి వేసుకుందాం. చూసారు కదండీ! అవి హోల్స్ ఉండడం వల్ల దాంట్లో నుంచి మనకి పిండి వస్తది. ఇంక మనకి కార బూందీ యొక్క షేప్ వస్తది. ఇంక ఇది మనం కాలుతుందో లేదో చూసుకొని అది కొంచెం ఫ్రై అయిందన్నప్పుడు కలిదిప్పుకుంటా ఉండాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇంక మనం తీసేసుకోవడమే అండి. అలానే ఇంక మనం పిండంతా దీంట్లో యేసుకొని, మనకి కావాల్సినంత కారబుంది చేసుకోవడమే అండి. ఇగోనండి మనం ఇక్కడ వేసేటప్పుడు ఇది మంచి కాకున్నప్పుడు మాత్రమే వేయాలండి. అప్పుడు బాగా టేస్టీగా, క్రిస్పీగా వస్తవి. లేకపోతే కొంచెం మెత్తగా వస్తాయండి. అందుకని బాగా ఆయిల్ కాక మీద ఉన్నప్పుడే మనం దీన్ని వేస్తాం. ఇగోనండి మనం దీన్ని తీసి వేసుకునేటప్పుడు గూడా ఇక్కడ మనం చిన్న గిన్నె వాడుతున్నామండి. దానివల్ల ఇంకేమన్నా ఆయిలొచ్చినా గానీ కిందకే వెళ్ళిపోతది. ఈ కార బూందీలో ఉండవు. ఇంగనండి ఇప్పుడు దీంట్లోనే వేసుకోవడం కోసం అని జెప్పేసి పల్లీలు గూడా వేపుతున్నాము. మేము సేమ్ ఆయిల్‌లోనే ఇంకా పల్లీలు గూడా వేపుతున్నామండి. మంచిగా కాగుకుంటది. అదే ఆయిల్ కూడా సరిపోతదని. ఇప్పుడు ఈ పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకి ఇంతే ఉంచాలి. అవునండి. ఇంక మన పల్లీలు గూడా ఫ్రై అయినప్పుడు మనం ఇందాక పెట్టుకున్న కార బూందీలోనే వీటిని గూడా వేసుకోవడం. ఇంకిప్పుడే దీంట్లోనే కరివేపాకు గూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని గూడా మన కార బూందీలోనే వేసుకుందాం. ఇంకా ఆయిల్‌లో ఫ్రై చేసేవయిపోయినియండి. ఇంగోనండి ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. మీకు స్పైస్ లెవెల్ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చండి. మేమైతే ఇక్కడ హాఫ్ స్పూన్ ఏసుకున్నామండి. అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాము. ఈ సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోండి. మేమైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ కారం, ఉప్పు అన్నీ దీనికి బాగా పట్టేటట్టు ఇలా కలుపుకుందామండి.
ఇగోండి మనం బాగా కలిపాము. ఇవి ఉప్పు, కారాలన్నీ కూడా బాగా కలిసినాయండి. అంతే అండి. మనం చాలా ఈజీగా చేసుకునే, అలాగే స్పైసీగా, చాలా టేస్టీగా ఉండే స్నాక్ కారపు బూందీ రెడీ అయిందండి. ఇది ఓసారి మీకు ఎంత క్రిస్పీగా ఉందో కూడా చూపిస్తామండి. ఒకటి తీసుకొని చూసారు గదా! చాలా క్రిస్పీగా, చాలా ఈజీగా గూడా అయింది. అంటే బాగా ఫ్రై అయిందని. ఇంకోనండి, ఇప్పుడు మేము చెప్పిన కొలతలతో చేయడం వల్ల ఇవి చాలా రౌండ్‌గా మార్వాడి స్టైల్‌లో మనకి దొరికే కారపు బూందీ లెక్కే వచ్చినాయండి. మీరు కూడా ఇదే కొలతలతో చేసి మీకెలా వచ్చిందో మాకు చెప్పండి. అంతే అండి. చాలా ఈజీగా అయిపోయింది కదా! సో, దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో తెలపండి. థాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజ్ ఎ పీసీ.